బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మాదిగల వర్గీకరణ కోసము మందకృష్ణ మాదిగ గారు అదే లైన్ తీసుకున్నారు. ఈ రోజుకి కూడా రిజర్వేషన్లకు ఎవరైతే వ్యతిరేకమో మళ్ళా మేము అధికారం కోసం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తొలగించేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ అవసరమని ఏ పార్టీ అయితే అంటుందో ఆ పార్టీతో తెలంగాణలోనూ ఈరోజు ఏపీలోకి వచ్చి మళ్ళీ కూడా గతంలో ఏం జరిగింది, మళ్ళీ ఏపీలోకి వచ్చి టీడీపీతో ఆయన జత కట్టడము, వాళ్ళకి మద్దతు ప్రకటించడం జరిగింది. మీరేమో ఆ క్లాసిఫికేషన్ వచ్చినా విభజించడం వల్ల వచ్చే లాభాలేంటి? ఉద్యోగ అవకాశాలు లేవు, ఏం లేవు. ప్రైవేటీకరణలో ఉన్న ఉద్యోగాల కోసం ఇంత అవసరమా అని మీరు అంటున్నారు. ఎక్కడ మళ్ళీ ఇది కూడా ఒక సంఘర్షణే కదా సార్. ఈడ రెండు అంశాలు మీరు అన్నట్లు రిజర్వేషన్స్ది ఒకటి మాట్లాడాలి. ఆయన ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయడం, దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలి. బీజేపీకి మందకృష్ణ మాదిగా సపోర్ట్ చేయడం అనేది శీలహననం. అంటే ఆయన శీలాన్ని కోల్పోయినాడు ఇంకా అంతే. ఒకవేళ నిజంగానే క్లాసిఫికేషన్ చేసినా కూడా బీజేపీకి మందకృష్ణ మాదిగా యాజ్ ఏ అంబేద్కర్ రైట్గా సపోర్ట్ చేయకూడదు. ఓకే, ఎందుకు చేయకూడదు అని అంటే వాడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. మోహన్ భగవత్ ఏదైతే బీజేపీని నడిపిస్తాడే మోహన్ భగవత్ ఉన్నాడో ప్రత్యక్షంగా ప్రధాన మీడియాలో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 21వ శతాబ్దంలో కూడా రిజర్వేషన్లు అవసరమా అని మాట్లాడాడు. అంటే రిజర్వేషన్లు భావనకి మేము వ్యతిరేకం, రిజర్వేషన్లు మేము తీసేస్తామని మాట్లాడేటటువంటి ఒక పార్టీ బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీలో నువ్వు రిజర్వేషన్లు అడగడమే హేతుబద్ధత లేనటువంటి విషయం. వాళ్ళ విధానమే రిజర్వేషన్లు కాదు కదా. వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు రిజర్వేషన్లు అడగడం అనేది తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఆ పార్టీనే స్టార్టింగ్ నుంచి అంబేద్కర్ ఫిలాసఫీ ఏదైతే ఉందో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే ఆ సమసమాజ సిద్ధాంతం ఏదైతే ఉందో అంబేద్కర్ సిద్ధాంతం, దానికి వ్యతిరేకమైన వాళ్ళు అందుకే భారత రాజ్యాంగంలో ఆ పదాలు పొందుపరిచిన దానికి పీఠికలో ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ ఆ అంశాలు దాంట్లో ఉన్నందుకే వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఈ రాజ్యాంగాన్ని మేము ఎప్పుడైనా తీయేస్తామని 125 సంవత్సరాలకు ముందు ఏర్పడిన ఆర్ఎస్ఎస్ ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం సమర్పించేటప్పుడు మాట్లాడింది కదా. అంబేద్కర్ డిబేట్స్ అయితే మనకు తెలుస్తాయి, కాన్స్టిట్యూషన్ డిబేట్స్. దాంట్లో ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడింది ఏమంటే ఈ రాజ్యాంగం మాకు గిట్ అనేది, మేము వస్తానే దీన్ని తీసేస్తాము అని మాట్లాడారు. మన దేశ జాతీయ పతాకాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. ఈ జాతీయ జెండాను మేము ఆమోదించము అని చెప్పారు. ఈ రిజర్వేషన్ సిస్టాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు వర్ణాశ్రమ ధర్మమే ఉండాలని చెప్పి మాట్లాడినారు. మనుధర్మ శాస్త్రమే రాజ్యాంగం కావాలి భారతదేశానికి అన్నారు. వాళ్ళు దాని ప్రకారమే ఇప్పటి వరకు వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు నిజాయితీగా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగాన్ని మాకు 400 సీట్లు ఇస్తే మేము మార్చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. రిజర్వేషన్లు మా భావన కాదు, అవి ఎప్పుడు అవసరం కూడా లేదు అని మాట్లాడతాం. సో అంటే అంబేద్కర్ని నువ్వు ఎత్తిని పెట్టుకొని అంబేద్కర్ పేరుతోటి ఎంతో చైతన్యం పొంది ఆత్మగౌరవాన్ని నిజంగా నీకు ఉంటే పొంది అంబేద్కర్ వల్లనే ఈరోజు సమాజంలో ఒక ఎస్టాబ్లిష్ అయిన లీడర్గా ఉండి అంబేద్కర్ను ఉచ్చరిస్తా నీ నోటితో బీజేపీని కీర్తించడం అనేది అది శీలహననం. ఒకవేళ నిజంగా వర్గీకరణ బీజేపీ చేసినా కూడా ఆయన బీజేపీకి సపోర్ట్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే అంబేద్కర్ ఒక సందర్భంలో చెప్తాడు, కృతజ్ఞత కోసం స్త్రీ శీలాన్ని పనంగా పెట్టకూడదు. కృతజ్ఞత ఉండొచ్చు మనకు సాయం చేసినాడని, అట్లనే ఒక స్త్రీ శీలాన్ని అప్పగించకూడదు కృతజ్ఞతకి. సో కృష్ణమాదికి కూడా శీలాన్ని అప్పగించేసినాడు. వాళ్ళు చేయకనే, వాళ్ళు వర్గీకరణ చేయలేదు సార్. నేను ఇదే మదనపల్లిలో ఎల్కే అద్వానీ గారికి వినతిపత్రం ఇవ్వమంటే ఒక పెద్ద ర్యాలీ తీసుకెళ్ళి మేము వినతిపత్రం ఇచ్చాము క్లాసిఫికేషన్ చేయమని. ఈ జెడ్పీఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో సభావేదిక నుంచి ఎల్కే అద్వానీ గారు వాగ్దానం చేశారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని. చేశాడా? మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ 2019లో మేనిఫెస్టోలో పెట్టారు, 2014లో మేనిఫెస్టోలో పెట్టారు. 2 సార్లు మేనిఫెస్టోలో పెట్టి కూడా వర్గీకరణ చేయలే. సిగ్గు లేకుండా మందకృష్ణ మాదిగా మళ్ళీ వాళ్ళను ఎట్లా నమ్మడము? వాళ్ళు చేయలేదు కదా, చేయకుండానే శీలాన్ని అర్పించినాడు ఈయన. ఇలా శీల హననానికి మందకృష్ణ మాదిగా పాల్పడినాడు. అంబేద్కర్ మిషన్కి ద్రోహం చేశాడు మందకృష్ణ మాదిగా. అంబేద్కర్ను ఉచ్చరించే అర్హత కూడా ఆ నోటికి లేదు. మందకృష్ణ మాదిగ నోటికి అంబేద్కర్ను ఉచ్చరించే అర్హత లేదు. అసలు నేను ఒకటే మందకృష్ణ మాదిగకు నేను అడుగుతా ఉన్నాను,
రిజర్వేషన్లే మేము తీయేస్తాము, అది మా భావన కాదనే పార్టీలో వర్గీకరణ అడగడం అనేది ఎంతవరకు అది సమంజసమని నేను మందకృష్ణ మాదిగని అడుగుతాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.